వెల్కమ్ టు 9+ న్యూస్. కొడవటూరు ఆలయానికి దారేది అనే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చా కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొంటున్నారు. అందులో నాగరాజు గారు, ప్రముఖ భక్తుడు, కరుణాకర్ గారు, గ్రామస్తుడు, రత్నాకర్ రెడ్డి గారు, ప్రముఖ చరిత్రకారులు, ఆదిత్య సాయి గారు, బీజేపీ నాయకులు. 13వ శతాబ్దానికి చెందిన కొడవటూరు త్రికూట ఆలయానికి ఈ రోజుకి పూజను నోచుకోలేకనుంది ఆలయం. ఈ రోజుకి ఆ గుడికి సరైన దారి లేదు. ఆ గ్రామస్తులందరి ఆవేదన అదే, మా ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దారి కావాలి, మా గుడిలో పూజలు జరగాలి అని వాళ్ళ కోరిక. 9+ న్యూస్ తెలంగాణలోని పురాతన ఆలయాలు, శిథిలావస్థలో ఉండే ఆలయాలలో మళ్ళీ ధూపదీప నైవేద్యాలు జరగాలని ఆకాంక్షించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మన గుడి మన బాధ్యత. ఈ కార్యక్రమంలో తొలుత మనం ఎంచుకున్న గుడి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులోని త్రికూట ఆలయం. సాధారణంగా తెలంగాణలోని అన్ని త్రికూట ఆలయాలలో శివుడు, విష్ణువు, సూర్యుడు ఉంటారు. కానీ ఈ త్రికూట ఆలయంలో 3 విగ్రహాలు శివుడి విగ్రహాలే ఉన్నాయి. అంత విశిష్టత కలిగిన దేవాలయం ఇది. ఈరోజు ఆదరణ లేక వెలవెలబోతుంది. రత్నాకర్ రెడ్డి గారు ప్రముఖ చరిత్రకారులు, తెలంగాణలోని చాలా దేవాలయాలు తిరుగుతుంటారు. ఆయన పురాతన ఆలయాల గురించి వివరిస్తుంటారు. ఆయన్ని అడిగి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం. రత్నాకర్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. 9+ టీవీకి అభినందనలు. సమాజానికి ఒక మీ వంతు ప్రయత్నంగా ఒక బృహత్తర కార్యక్రమం, అందులో ఒక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. అందులోనూ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా, అందులో సుప్రసిద్ధమైన సిద్ధులగుట్ట కొడవటూరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ 12-13వ శతాబ్దికి చెందిన అద్భుతమైన ఒక దేవాలయం ఉంది. ఇక్కడున్న తీర్చిదిద్దిన శిల్పస్తంభాలు, అపురూపమైన నంది శిల్పాలు, 2 అంతస్తుల మంటపం, పైగా ఇది ఈశ్వరేణి గుళ్ళు, త్రికూటాలయం. 3 గుళ్ళల్లోనూ శివలింగమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ శివలింగం కాకతీయ స్టైల్ కి 100% అచ్చుకుద్దినట్టుగా ఉంటుంది. అంత అద్భుతమైన శివలింగాలు ఇక్కడ ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, అన్ని దేవాలయాలు ధ్వంసమైనప్పటికీ కూడా కొడవటూరులో ఉన్న ఈ ఆలయంలోని శివలింగాలు ఏమాత్రం ధ్వంసం కాలేదు. ఇప్పటికీ నిలిచి ఉన్న దేవాలయం అది. ఇక్కడున్న ఆలయ స్తంభాలు మిషనరీతో చేసినట్టుగా నునుపుగా ఉంటాయి. చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అరుగులు ఉంటాయి. ఆలయానికి వచ్చిన భక్తులు పూజానంతరం ఆ అరుగుల మీద సేదతీరడానికి అరుగులు ఉన్నాయి. అందులో 4 స్తంభాలు కాకతీయ స్టైల్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ స్టోన్ తో చేయబడ్డ 4 స్తంభాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి కాకతీయుల నాటి ఆలయంలో కేవలం శిల్పాలు బ్లాక్ గ్రానైట్ గా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా రంగమండపం చుట్టూ ఉన్న 4 స్తంభాలు కూడా బ్లాక్ గ్రానైట్ తో చేయబడ్డటువంటివి. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పైగా ఈ ఆలయానికి ఉపాలయాలు ఉన్నాయి. భక్తులు వారం రోజులు నిద్ర చేయడానికి గాను వసతి గృహాలు కూడా ఈ ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. చుట్టూ పటిష్టమైన కాకతీయ స్టైల్ పెద్ద పెద్ద శిలలతో చెక్కిన రాతి పలకలతో నిర్మించబడ్డ ప్రహరీ కూడా ఈ ఆలయం యొక్క సొంతం. ఈ ఆలయానికి తూర్పు నుంచి, నైరుతి నుంచి, ఆగ్నేయ దిశ నుంచి 3 వైపులా వెలుతురు వచ్చి 3 వైపులా ఉన్న శివలింగాల పైన ప్రత్యేకమైన వెలుతురు పడుతుంది. అందుకే ఆలయంలో ఎలాంటి విద్యుత్తు సౌకర్యం లేని ఆ కాలంలో, అంటే ఒక 1000 ఏళ్ల కిందట ఆ ఆలయ గర్భాలయాలలో వెలుతురు పడుతుంది. అంటే ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నిర్మాణం ఇది. ఈ ఆలయానికి దారి లేకపోవడం శోచనీయం. పైగా ఇది జనగామ జిల్లాలోనే సుప్రసిద్ధ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతం. ఈ ఆలయానికి ముందుగా మనకి గణేష్ ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం కూడా ప్రత్యేకమైంది. కాకతీయుల కాలంలో ప్రత్యేకంగా గణేశుడి ఆలయాలు ఉండవు. కానీ కొడవటూరులో గణపతి ఆలయం, కాకతీయుల నాటి ఆలయం కనిపిస్తుంది. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కేవలం ఆధ్యాత్మికతకు నేపథ్యమే. అయితే చాలా మట్టుకి ఆలయాలు భక్తుల కొరతతో
ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉంటుంది. కానీ కొడవటూరుకి అట్లా లేదు. కొడవటూరుకి ప్రతిరోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జనగామ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ప్రతి శనివారం, సోమవారం, సెలవు దినాలలో ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ఉన్నటువంటి శిథిల గుట్ట పైన ఆలయం నిర్మాణం ఒకటి జరిగింది. అక్కడికి వెళ్తుంటారు. కానీ ఇంత అద్భుతమైన శిల్పకళతో ముడిపడి ఉన్న ఈ కాకతీయుల ఆలయం అసలు ఉందా లేదా అనేది ఎవరికి తెలియనటువంటి అంశం. మరొక అంశం ఏమిటంటే కొడవటూరులో శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయానికి చెందిన శాసనాలు ఉన్నాయి. కానీ ఆ ఆలయాలు తరలించబడ్డాయి లేదా అక్కడి ఇళ్లల్లో, పునాదులలో, గోడలలో చేరిపోయాయి అనేది కూడా స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఆ శాసనం కనుక దొరికితే ఈ ఆలయం ఎవరి పాలనా కాలంలో నిర్మించబడ్డ అన్నది తెలుస్తుంది. ప్రధానంగా ఈ శిల్ప శైలిని బట్టి ఇది గణపతి దేవుడు, రుద్రదేవుడు ఆ కాలంలోనే నిర్మించబడ్డదని చెప్పాలి. ఎందుకంటే ఆలయం మొత్తం చాళుక్య శైలిలో నిర్మించబడ్డది. కళ్యాణి చాళుక్యులు సమీపంలో ఉన్న కొల్లనపాక కేంద్రంగా పాలించారు. వారికి సామంతులుగా జనగామ ప్రాంతంలో నతవాడి వంశస్థులు పాలించారు. దుగ్గరస అనే ఒక రాజు ఉండే, ఆయన భార్య పేరు ముప్పాంబిక. వారి కాలంలోనే నిడిగొండలో అద్భుతమైన రామప్ప గుడి, కోటగుళ్ళు, హన్మకొండ వేయి స్తంభాల గుడి ఏ శిల్పాన్ని అయితే కలిగి ఉందో ఇక్కడున్న నిడిగొండలో కూడా ఆ దేవాలయం అటువంటి శిల్పాన్ని కలిగి ఉంది. అయితే అక్కడ సూర్యుడు, విష్ణువు, శివలింగం ఉంటాయి. కానీ అనంతర కాలం వచ్చింది మొత్తం సర్వం శివుడు ఒక్కడే అన్న కాన్సెప్ట్ తో నిర్మించబడ్డదే త్రికుట ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆలయం, కొడవటూరులో ఉన్న ఈ ఆలయం. దీనిని ఈశ్వరేణి గుళ్ళు అంటారు. అయితే భక్తులు కేవలం ఆధ్యాత్మిక నేపథ్యమే కాదు, కొడవటూరుకు చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ 1000కి పైగా ఉన్నటువంటి పెద్దటి గుండ్రటి రాళ్ళు ఉన్నాయి. దానిని అలైన్మెంట్స్ అంటారు. అంటే సూర్యుడి యొక్క దిశలను లెక్కించి పంట కాలాలు నియమించుకునేవారు. అంటే పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోతకొస్తాయని. సూర్యుడి యొక్క వెలుతురును ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వరకు కొలిచే విధంగా ఆ రాళ్లను అమర్చారు. దానినే స్థానికులు రాళ్ల తోట అంటారు. అంటే ఒక 3000 ఏళ్ల కిందటే, సరిగ్గా ఇప్పటికి 3000, 4000 ఏళ్ల కిందటే అక్కడున్న ప్రాచీన మానవులు అంతరిక్షాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారు కొడవటూరును. అంటే ఇంతటి చారిత్రక నేపథ్యం ఉంది కొడవటూరుకు. అందుకే గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఆలయానికి ఒక దారి కల్పించండి, ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురండి. ఈ ఆలయాన్ని కేవలం ఆధ్యాత్మిక నేపథ్యమే కాదు, ఇదొక ఆట విడుపు కేంద్రం, ఇదొక ఆయుర్వేద కేంద్రం, ఇదొక విజ్ఞాన భాండాగారం, ఇదొక సాంస్కృతిక కేంద్రం. ఆలయ ఉత్సవాలప్పుడు గాయకులను పిలిచేవారు, కవులను పిలిచేవారు, సంగీతకారులను పిలిచేవారు, అన్ని రంగాల కళాకారులను ఈ ఆలయంలోకి పిలిచి ఉత్సవాలు జరిపేవారు. ఈ ఆలయానికి భూమి కూడా ఉంటుంది. ఆలయ రికార్డులు కనుక పరిశీలిస్తే తప్పనిసరిగా ఈ ఆలయానికి భూములు ఉంటాయి. కాకతీయులు చేపట్టిన ఒక గొప్ప సూత్రం ఏమిటంటే టీ క్యూబ్ అంటారు. అంటే ట్యాంక్, టెంపుల్, టౌన్, ఈ 3 ఉంటాయి. ఈ ఆలయం ఎదురుగా కొద్ది దూరంలో మనకి కొడవటూరు యొక్క ట్యాంక్ అంటే చెరువు ఉంది. ఈ చెరువు ఒడ్డునే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రెండిటి కేంద్రంగా చుట్టూ కొడవటూరు టౌన్ అనేది నిర్మించబడ్డది. అందుకే ప్రతి ఆలయానికి ఆ భక్తుల మీద, దాతల మీద ఆధారపడకుండా ప్రతి ఆలయానికి భూమిని దానం చేశారు. మరి ఆలయం యొక్క భూములు ఎక్కడున్నాయి? అన్యాక్రాంతమైనప్పుడు కనీసం ఈ ఆలయానికి సంబంధించి దారైనా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంటే మనం ఐకాన్ గా కాకతీయులను నేను పేర్కొంటున్నాం. అంత గొప్ప పాలన వాళ్ళది. కాబట్టి ఈ దిశగా అక్కడి స్థానిక అధికారులు కానీ, యువకులు కానీ, భక్తులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్, ఈ గుడికి కూతవేటు దూరంలోనే ప్రముఖ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర ఆలయం ఉంది. అక్కడికి నిత్యం భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది. మరి అక్కడికి భక్తులు వచ్చినప్పటికీ ఒక 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ గుడికి భక్తులు తాకిడి అసలు లేనే లేదు సార్. చాలా మందికి ఈ ఆలయం ఎక్కడుందని అడిగారు నన్ను. అవును, అంటే మెయిన్ రోడ్ నుంచి ఇది కనపడకుండా ఉండేసరికి అసలు ఈ ఆలయం ఎక్కడుందని అడుగుతున్నారు. అందుకే ముందు ఈ ఆలయం వెళ్ళే తోవలో ఒక బోర్డు కూడా ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఈ ఆలయము దేవాదాయ శాఖ పరిధిలో కానీ, పురావస్తు శాఖ పరిధిలో కానీ లేదు సార్.
అవునవును, లేదు. అంటే చాలా దేవాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలో లేవు, అలాగే టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా లేవు. ఈ అంటే అందుకే చాలా సార్లు అనిపిస్తుంది ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తప్ టూరిజం కానీ, ఇప్పుడు ప్రసిద్ధ మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానము ఆలయాలకు కొంత ఏదో ఒక రకంగా సర్వీస్ అందించేది తిరుపతి. అవును. ఇప్పుడు వేములవాడ టెంపుల్ గాని, పక్కన ఉన్న యాదాద్రి టెంపుల్ గాని, ఆ దేవస్థానాలు కూడా ఏదైనా ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సార్, ఈ దేవాలయం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. ధన్యవాదాలు సార్. ఆదిత్య గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. నమస్కారం అండి. చెప్పండి, మీకు ఈ ఆలయం ముందుగా గురించి మీ అభిప్రాయం? ముందుగా 9+ న్యూస్ ఛానల్ ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మేము రియల్ గా దీన్ని స్వాగతిస్తున్నాం. యావత్ హిందూ సమాజం నుండి దీన్ని అందరూ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక గొప్ప ఆధ్యాత్మికమైన కార్యక్రమం అండి ఇది. మన గుడి మన బాధ్యత అంటే టైటిల్ పెట్టిన దగ్గర నుండి చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మన గుడి నిజంగా మన బాధ్యత. అంటే దేవాలయాన్ని కాపాడుకోవడం, దేవాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మన సనాతన వైదిక భారతదేశంలో ఒక దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రం. మనకి దేవాలయం నుంచి మనం నేర్చుకున్నది సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. అంటే హిందూ సమాజము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి సటక్ దాకా మనం ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క జనాభా బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే ఒక ధర్మం నేర్పింది మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు. కాబట్టి ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కొడవటూరు గ్రామంకి వస్తే, కొడవటూరు గ్రామంలో ఇది ఒక త్రికూట ఆలయము. చాలా ఆనందంగా అనిపించింది. మేము వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి చూసినాము. దారి లేకపోవడం అనేది ఒక అంశం తీసుకుంటే, అనేక దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన 12 నుంచి 13 శతాబ్దానికి చెందిన కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నీ శిథిలావస్థకు చాలా మట్టుకు పోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చేయాల్సినవి నేను ఒక 3 చెప్పి నేను ముగిస్తానండి. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచే కావచ్చు, ఇప్పుడే కావచ్చు, దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నాగరాజు గారు చెప్పండి, మీరు హైదరాబాద్ నుంచి కొడవటూరుకి వెళ్ళి ఆ శివుడిని దర్శించుకుంటారు, ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మీ అనుభవాలు చెప్పండి. మీరు ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు? గత 11 సంవత్సరాల నుండి పూజ చేసుకుంటున్నాను. వీలైనప్పుడన్నా నెలకు 2 నెలలకు ఒకసారి పోయి గుడి క్లీన్ చేసుకొని మంచి నీట్గా పూజ చేసుకొని వచ్చేస్తాను. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి లోటు లేదు ఆరోగ్యపరంగా. కానీ కరోనా టైంలో కూడా మాకు ఏం ఇబ్బంది లేదు, మా కుటుంబానికి ఏ ఇబ్బంది లేదు. మేము దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తూనే ఉంటాం. గత ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాల నుండి చేసుకుంటాం. 11 సంవత్సరాలు. అంటే మీకు ఆ గుడి ఎలా పరిచయం అయింది? మా అత్తగారు ఊరు ఆ ఊరే, అమ్మమ్మ గారు ఊరు కూడా ఆ ఊరే. అట్లా పెళ్ళైన తర్వాత నాకు మంచిగా అనిపించింది, పోయినా. ఒక స్టార్టింగ్ అప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పటికి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుండి చేసుకుంటాం. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఆ గుడికి ఏం కావాలి? గుడి డెవలప్మెంట్ కావాలి. గుడికి దారి కూడా లేదు. దారి లేకనే భక్తులు వస్తలేరు. దారి లేకపోవడానికి కారణం ఏంటి? అంటే సాధారణంగా పురాతన ఆలయాలకి మాన్యాలు ఉంటాయి కదా. ఉంటాయి కానీ మరి ఆక్రమించుకున్నట్టున్నారు. అంటే ఈ గుడికి దారి కావాలని గ్రామస్తులు ఎవరు పోరాటం చేయడం లేదా? చేసారు, ఇంతకుముందు కూడా చేసారు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, అన్నీ ఇంకా చేసారు. దానివల్ల ఇబ్బంది పడుతారు. అదే. అయితే ఇప్పుడు జనగామ కలెక్టర్ గారు ఇట్లాంటి విషయాల మీద వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారండి. అవును సార్. జనగామ జిల్లా కలెక్టర్ గారు భూ సమస్యల మీద చాలా సత్వరమే వేగంగా నిర్ణయం జరుగుతుంది. మీరు ఇప్పుడు వచ్చే సోమవారం గ్రీవెన్స్లో మీ అభ్యర్థన ఒకటి పంపించండి కలెక్టర్ గారికి. తప్పకుండా సార్. ఆలయానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా భూమి సమస్య ఉంటే ఆలయ పాత రికార్డులు ఆయన పరిశీలిస్తున్నారు. మనకి వెంటనే నిర్ణయం జరుగుతుంది. నాకైతే చాలా హోప్ ఉంది. ఇప్పుడు ఈ కలెక్టర్ పీరియడ్ లో మనకి ఆలయానికి దారి వస్తుంది, మీ కోరిక నెరవేరుతుంది. తప్పకుండా సార్. 9+ న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. పురాతన ఆలయాల్లో మళ్ళీ వెలుగులు నింపాలి, పురాతన ఆలయాల్లో మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి అనేది మా సంకల్పం. ఆ దిశగానే మేము మొన్న కూడా వెళ్ళి గుడిలో శ్రమదానం చేయడం జరిగింది. గ్రామస్తులను అందరినీ ఏకం చేసి అందరితో పాటు శ్రమదానంలో పాల్గొనడం జరిగింది సార్. కొంత చైతన్యం రావాల్సి ఉండే అక్కడి స్థానికులకి. ఎందుకంటే ఆ ఊరి చరిత్ర ఎంత గొప్పదో ముందు ఆ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఉంది కానీ వాళ్ళు రానియట్లేదు కదా.
దారి లేక వాళ్ళని రానియట్లేదు గుడికి. ఎవరు? ఆ జాగా కబ్జా అవునా జాగా దానికి రోడ్ లేదు కదా, రోడ్ లేక ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడే కావాలి. రోడ్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. రోడ్ లేకనే ప్రాబ్లం వస్తుంది. కరుణాకర్ గారు, రీసెంట్ గా కడివెంటి గ్రామంలో ఒక పురాతన టెంపుల్ ఉంది. సార్ నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఆ యువకులు చాలా చైతన్యంగా ముందుకొచ్చారు. అక్కడి వాళ్ళ యువకుల చైతన్యం చూసి గ్రామస్తులు రోడ్డు ఇచ్చారు ఆ టెంపుల్ కి. మరి వీళ్ళు ఇవ్వట్లేదు. అంటే మన అవేర్నెస్ గనక ఉంటే తప్పకుండా గ్రామస్తులు రోడ్డు ఇస్తారు. దానికి ఏమి పోయేది ఏం లేదు కదా. పైగా ఆ పక్కన ఉన్న భూములకి డిమాండ్ కూడా వస్తుంది కదా ఆలయం అభివృద్ధి చెందితే. అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు సాధారణంగా పురాతన ఆలయాలకి మాన్యాలు తప్పకుండా ఉంటాయి. ఈ భూమి ఏమైనా అన్యాక్రాంతమైందా, ఎవరైనా ఆక్రమించుకున్నారా అని అంటారా సార్? ఆ విషయం మీద స్పష్టత లేదు, కానీ రెవెన్యూ రికార్డులు చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవును, అది ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ కలెక్టరేట్ లో. ఇమ్మీడియట్ గా ఏం జరిగి ఉంటుంది ఆ పాత రికార్డులన్నీ చూస్తున్నారు. భూ సర్వే రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని నొప్పించడానికి చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. ఇది గ్రామ వారసత్వ సంపద, అది చారిత్రక నిర్మాణం, అది ఊరందరి ఉమ్మడి సొత్తు. కాబట్టి ఖచ్చితంగా అది ఏదైనా అన్యాక్రాంతం అయి ఉంటే వాళ్ళు ఇవ్వడానికి వెనకాడు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఆ భూమి సాగులో కూడా అంత పెద్దగా లేదు, ఎప్పుడో దున్ని వదిలేసినట్టుగా ఉన్నారు. కేవలం వర్షాకాలంలో సాగు చేస్తారేమో, నీటి వసతి అయితే లేదు. అవును సార్. ఇప్పుడే మన చర్చలోకి కొడవటూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు రామయ్య గారు జాయిన్ అయినారు. నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి, మీ కొడవటూరులోని త్రికూట ఆలయం యొక్క పరిస్థితి ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, ఆ గుడికి ఏం కావాలని మీరు పోరాటం చేస్తున్నారు? సార్ ఒకటి సార్, నేను దాదాపు 85 సంవత్సరాలు ఉన్నా. అది రుద్రమాదేవి పరిపాలనప్పుడు కట్టిన గుళ్ళు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. రుద్రమాదేవి పరిపాలనప్పుడు కట్టిన గుళ్ళు. నడమొకసారి ఓ పూజారి వచ్చి చేసిండు. ఒక మాదిగా ఆయన జర ఆయనకు పిచ్చిలేస్తే ఎప్పటికీ 10-20 ఏళ్ళు ఆయన గుడి కూర్చేది. ఆ తర్వాత ఒక స్వామి వచ్చి ఈ ఊరికి ఈశాన్య మూలలు ఉన్నది, అది పూజలు చేస్తేనే ఈ ఊరికి మంచిగా ఉంటుంది అని చెప్పిండు. చెప్తే మేము పోతే మా మీద కేసులు అయినాయి సార్. బాలమల్లి ఆయన చచ్చిపోయాడు. ఆయన గుండె ఆట ఉందట, ఆట ఉండి ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోతే మేము జైలు కూడా అయినాం సార్. ఇప్పటికైనా ఆ గుడిని మరమ్మతు చేసి పూజలు చేస్తే మా ఊరికి మంచిగా ఉంటుంది సార్. దయచేసి మీరు పట్టించుకోండి సార్, దయచేసి. ఇంతగానం చెప్తున్నా బాగుంటుంది. ఇక నేనైతే పోను, నడవలేను, నేను చూడలేను, అందరికి పట్టలేదు సార్ ఊరుకు. ఇక మీరు మాత్రం జర అది చేసి గుడి పట్టించుకొని జర గవర్నమెంట్ పురావస్తు వాళ్ళకి చెప్పి మంచిగా జర దాన్ని మంచిగా చేయాలి సార్, దయచేసి. రామయ్య గారు, అంటే ఇంత అద్భుతమైన కట్టడం మీ ఊర్లో ఉండగా గత శతాబ్దాల నుంచి పూజలు లేవంటున్నారు. మరి గ్రామస్తులు ఎవరు ఇది వరకు ఎవరు ఫైట్ చేయలేదా? వాళ్ళతో ఎవరు పోరాటం చేయలేదా? అన్యాక్రాంతమైన భూమిని కాపాడాలని అనుకోలేదా? అది గుళ్ళ అంటే పుణ్యాన్ని తీసుకట్టలేదు సార్. ఉష్కే ఎక్కడ నేను నిలబడ్డా అందరిని ఉష్క పోసి ఉష్క మీద కట్టారు సార్, లేకపోతే ఉండపోవు. అవును, అవి ఉష్క పోసి భూకంపాలు వచ్చినా ఏం చేయరు సార్, ఉష్క పోసి ఉష్క మీద కట్టిండ్రు. అట్లా అంత మంచి గుళ్ళు అవి. అవి పూజలు జరగాలి సార్. దయచేసి మీరు జర పురావస్తు వాళ్ళకి చెప్పి చేసే ప్రయత్నం చేయండి సార్. రామయ్య గారు, ఆ గుడికి కోనేరు కూడా ఉండేది, ఆ కోనేరు ఆక్రమించడం జరిగింది అని చెప్పారు. కోనేరు ఉన్నది సార్. కోనేరు నేను చూసేవారు గుడి దక్షిణ బాదు పెద్ద కోనేరు ఉన్నది సార్. కోనేరు గుడి ఉండే ఆ కోనేరు గుడిపి పొలం వచ్చి కట్టింది సార్. గణేష్ గారు సార్, ఆలయంలో ఉండే శిల్పాలు అంటే ఎంత అపురూపంగా ఎంత గొప్పగా ఉండేవో, ఇప్పుడున్న సిద్ధులగుట్ట మెట్ల మార్గానికి కుడివైపు ఎడమవైపు 2 శిల్పాలు ఉంటాయి. ఒకరేమో నాగదేవత శిల్పం, ఒకరేమో భైరవ శిల్పము. బ్లాక్ గ్రానైట్ శిల పైన చెక్కారు, అద్భుతమైన శిల్పకళతో ఉంటాయి.
అక్కడ 2 గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా 1-2 విగ్రహాలు ఉండే. అవి ఈ ఈశ్వరేణి గుళ్ళతో ఉండేటువంటి శిల్పాలే. ఓకే. అంటే ఆ శిల్పాలను బట్టి కూడా చెప్పొచ్చు అది ఎంత గొప్పగా నిర్మించబడ్డ దేవాలయం అనేది. అవును సార్. కరుణాకర్ గారు, మీరు ఆ ఊరి గ్రామస్తుడు, చెప్పండి ఆ ఆలయం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఆలయంకి ఇప్పుడు ఏం కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, దేనికోసం పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా లేదా చెప్పండి. ఇంతకుముందు 5 years బ్యాక్ ప్రభుత్వం తీసుకెళ్ళాం అక్కడికి. కలెక్టర్ కూడా ఆల్రెడీ లెటర్ ఇచ్చాం కానీ అక్కడ స్పందన ఏం లేదు. ఇంతకుముందుకు ఈ ఊళ్ళో ఉన్న సర్పంచ్ కూడా ఉండే, తను కూడా పట్టించుకోలేకపోయాను. తను ఇన్వాల్వ్ అయిపోయి మా మీద కేసులు పెట్టి అదనంగా జాగా ఏది నష్టపోతామని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్గా వాళ్ళకి దారి అనేది లేకుండా అక్కడ మొత్తం ఎవరు రాకుండా అక్కడికి ఊళ్ళోని అలా ఏమంటారు బెదిరించి, పోలీసులను బెదిరించి మరి వాళ్ళని అక్కడ ఆపినట్టు అందరినీ రాకుండా అక్కడికి. దానికి దారి వస్తే ఆ గుడికి అనేది ఆటోమేటిక్గా అందరు భక్తులు వస్తారు, పూజారు వస్తారు, అందరు వస్తారు. భక్తులు పూజలు వచ్చి నా పక్కన ఉన్న ల్యాండ్ అనేది ఖరాబ్ అవుతుంది అనేది ఉద్దేశంతో తను ఎవరిని అక్కడ రాకుండా ఆ గుడిని అలానే శిథిలమైపోయేటట్టు చూస్తున్నాడు తను కూడా. ఇన్ని జరుగుతుంటే మీ స్థానిక శాసనసభ్యులు కానీ గ్రామ సర్పంచ్ కానీ వీళ్ళేమి చర్యలు తీసుకోలేదా? గత 10 సంవత్సరాలుగా సతీష్ రెడ్డి అనే తను సర్పంచ్ ఉన్నాడు. ఆ 10 సంవత్సరాలుగా తను సేపు ఎవరిని అక్కడ రానివ్వలేదు, తను పట్టించుకోవలేదు. ఇంతకుముందుకు తన భూమి అది మేము డీలర్ అయిన తను కూడా ఆ భూమికి ల్యాండ్ ఇస్తున్నా అని చెప్పేసి దారి ఇస్తా అని చెప్పేసి ఒక లెటర్ మీద రాసి ఇచ్చాను. అప్పుడు ఆ మధ్యలో కొద్ది కాలంలో సతీష్ రెడ్డి ఉన్న కాలంలో తాను కూడా దారి చేస్తా అని చెప్పేసి కొన్ని పనులు స్టార్ట్ చేసింది అక్కడ. కానీ మళ్ళీ ఏం చేశారో మళ్ళీ దాన్ని అక్కడికే ఆఫ్ చేసేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎవరికైతే ఎలా ఉందో గుడి సేమ్ మళ్ళీ అలానే ఉంచారు. దాన్ని అసలు గుడికి పోకుండా దారి లేకుండా చేశారు అక్కడికి. ఇప్పుడు మొత్తం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ చేసేసి ఇప్పుడు ఈ కొద్ది రోజుల క్రితం 10 రోజుల క్రితం మళ్ళీ దాన్ని ఫెన్సింగ్ చేసేసి దాన్ని మొత్తం ఎవరు రాకుండా మళ్ళీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో లేదు. ఇంకా ఇక్కడ దారి అనేది లేకుండా అయిపోయింది అక్కడికి మొత్తం. దారి లేనప్పుడు ప్రజలు ఏడొచ్చి వస్తారు, భక్తులు ఎక్కడి వస్తారు. పక్కన ఉన్న సిద్ధులగుట్ట అనే టెంపుల్ కూడా ఉంది అక్కడ. అది చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ప్రతి శివరాత్రికి చాలా మంది, వేల మంది, లక్షల మంది భక్తులు వస్తుంటారు అక్కడికి. ఆ భక్తులతో పాటు ఇక్కడ మనకి ఈ గుడికి ల్యాండ్ ఉన్నప్పుడు, దారి ఉన్నప్పుడు భక్తులు వస్తారు. యథావిధిగా అయితే పూజ ఎక్కడైతే అలా జరుగుతుందో సేమ్ మనకి ఇక్కడ ఇదే గుడిలో కూడా మనకు యథావిధిగా సేమ్ పూజలు జరుగుతాయి. కాబట్టి అలా ఉంటే దారి ఉంటేనే కాబట్టి పూజలు జరుగుతాయి. దారి లేనప్పుడు ఏ భక్తులు రాలేడు కదా. చుట్టూ పొలాలు ఉన్నప్పుడు పొలాలకి అయితే ఎవరు రాలేం కదా, మనమైతే పోలేం కదా. ఏదైనా మనం పోనీకి దారి ఉన్నప్పుడే ఎవరైనా గుడి దాకా వెళ్ళి ఆ టెంపుల్ ఉంది దర్శనం చేసుకోనికి పోనీకి అందుబాటులో ఉంటుంది. గుడి కూడా బయటకు వస్తుంది, 4 మంది ప్రజలు వస్తారు. మనం చూసినా కూడా 4 చెప్పని కొన్ని మన దగ్గర టెంపుల్ ఉన్నది, మనం దర్శనానికి వెళ్తే ఇలా బాగుంది మంచిగా జరుగుతుంది అని వాళ్ళకు కూడా ఉంటుంది. అసలు పోనీకే దారి లేనప్పుడు అక్కడ మనం భక్తులు ఏం వస్తారు, అక్కడ భక్తులు రాలేరు కదా అక్కడికి. నిజమే. సిద్ధలగుట్ట సిద్ధేశ్వర ఆలయం యొక్క ఆర్చ్ ఆపోజిట్ గుడికి సగం వరకు దారి ఉంది కదా? సగం వరకు ఉంది. మిగతా సగం ల్యాండ్ లో ఉంది అన్నట్టు. వీళ్ళు భూమి అదే కబ్జా చేసుకోరా మరి ఏందనేది పురాతన గుడి మన రికార్డు తీయలేదు. అది మరి అది చూస్తే గవర్నమెంట్ తీస్తే దాని దారి ఉందా లేదా, గవర్నమెంట్ చూసి తీసుకొని దానికి కొంచెం దారి ఇస్తే లేకుండా మనకు అవసరం లేదు. వాళ్ళ గుడి మాన్యం ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. అక్కడికి ఓన్లీ గుడికి ఓనికి దారి ఉండి ఆ గుడి ప్రాంగణం వరకు ఏదైతే ఉందో అంతమంది వదిలేస్తే సరిపోతుంది. మన పక్కన ఏ ల్యాండ్ ఉందో మనకు సంబంధం లేదు. ఓనికి దారి ఉంటే సరిపోతుంది మన అంతవరకు మనకి. అలాగే. నమస్కారం. నమస్కారం ఆదిత్య సాయి గారు. ఇప్పుడు చెప్పండి, గ్రామస్తులందరూ అంటున్నారు మేము ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాము, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాము, కానీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మరి మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రజలతో, మీరు గ్రామస్తులతో ఏకమయ్యి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా? అదే అన్న, ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు దేవాలయం కోసము వాళ్ళు పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను పోలీసు వాళ్ళతో ఇబ్బంది పెట్టినట్టు మన హిందూ దేశంలో ఉండి, మన సనాతన దేశంలో ఉండి మన దౌర్భాగ్యం అన్న. ఎందుకంటే కేవలం ఒక దేవాలయం గురించి, మా దేవాలయం మా ఊర్లో ఉండే ఒక దేవాలయం మాకు రావాలని దాని గురించి పోరాడితే వాళ్ళను పోలీస్ స్టేషన్లలో తిప్పియడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారా? వాళ్ళ ఇంటికి ఏమన్నా జాగాలు అడుగుతా ఉన్నారా? వాళ్ళు ఏదైనా ల్యాండ్ కబ్జా చేస్తానంటా ఉన్నారా? కబ్జాదారులాగా వాళ్ళు కేవలం ఒక గుడిని, ఆ గుడి మా ఊర్లో ఉంది, మా ఊర్లో ప్రతి ఒక్కరి వెళ్ళి పూజ చేసుకుంటాము, మా కేంద్రంగా ఉంది, మా కేంద్ర బిందువు కాబట్టి మేము వెళ్తామనే ఒక మంచి ఆలోచన వాళ్ళు ముందు తీసుకెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కాకతీయ కట్టడాలు చాలా చాలా రేర్ అన్న. ఎందుకంటే మొన్న మనం రామప్ప చూసినామన్నా, యునెస్కో గుర్తింపు వచ్చిన దేవాలయం అంటే ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు వచ్చిన కాకతీయ కట్టడాలు మన తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే కాకతీయుల రాజధాని ఈ తెలంగాణ ప్రాంతం. ఎన్నో శిథిలావస్థమైన దేవాలయాలు, ఢిల్లీ సుల్తాన్లు, ఆ రోజున మనం ఢిల్లీ సుల్తాన్ చూసాం. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే అన్న, ఈ రోజున మన ఊరు
మన ఊరు మన ధర్మం అని మీరు మన ఊరు మన కార్యక్రమం మీరు చేయకపోతే, ఈరోజు 9+ టీవీ ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం చేయకపోతే, మన గుడి మన బాధ్యత. మన గుడి మన బాధ్యత అనే ఒక కార్యక్రమం మీరు చేయకపోతే, ఇలాంటి దేవాలయం ఒకటి ఉన్నది, ఇలా ఒక కార్యక్రమం జరుగుతుందని తెలియదు నేను దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున ప్రతి ఒక్కరం ఉన్నామన్నా. అంటే దేవాలయం, ఇంత గొప్ప దేవాలయం ఉన్నది కూడా మనకు తెలియకపోతే, మరి దానికి ఆ దేవాలయము విశిష్టత మన జనాలకు తెలియకపోతే, అంటే కొన్ని దేవాలయాలు మాత్రమే ఈ రోజున ప్రసిద్ధిగా వెలుగులోకి వచ్చిన దేవాలయాలు మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం గతంలో కూడా చూసుకున్నాము, 1000 స్తంభాల దేవాలయము, 1000 స్తంభాలుగా ఉన్న దేవాలయం 1000 స్తంభాలు లేకుండా, ఆ యొక్క కళ్యాణ మండపం నిర్మించకుండా శిథిలావస్థగా ఉండేది. అనేక సంవత్సరాల నుండి దాన్ని ముట్టుకోకుండా చాలా దారుణమైన స్థితిలో ఉండే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాన్ని చొరవ తీసుకొని దాన్ని రీసెంట్ గా కళ్యాణ మండపాన్ని మొత్తం పూర్తిగా వారు 560 కోట్లు ఇచ్చి, మొన్న కూడా 560 కోట్లతో అద్భుతంగా నిర్మించిన చరిత్ర ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఉందన్న. అదేవిధంగా అనేక దేవాలయాలను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచన మా అందరికి ఉంది. దీన్ని ఈ యొక్క కొడవటూరు గ్రామంలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా, ఎందుకంటే ఇది త్రికూటాలయంలో మనం 1000 స్తంభాల గుడిలో చూసుకున్నట్టయితే సూర్యుడు, విష్ణువు, ఆ యొక్క శివుడు ఉంటాడు. కాకపోతే ఇక్కడ త్రిలింగేశ్వరాలయం లాగా ఉంది. ఎందుకంటే 3 శివలింగాలు, 3 త్రికూటాలయంలో 3 శివలింగాలు. కాబట్టి చాలా సిద్ధమైన దేవాలయంగా ఇది మన దేవాలయం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క దేవాలయాన్ని ముందుకు తీసుకోవాలి. ఆ యొక్క చిన్న చిన్న గ్రామాలలో ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి. మొన్న చూసుకుంటే 800 సంవత్సరాల దేవాలయం అన్న నర్సంపేటలో కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి దాన్ని మట్టి గూడను, శివలింగాన్ని, ఆ యొక్క దేవాలయాన్ని మొత్తం కూలగొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టిస్తామని మాట్లాడాలి. ఎంత దౌర్భాగ్యం అంటే, స్కూల్ కట్టడానికి వేరే జాగా లేవా, వేరే మనస్సుల జాగా లేవా, కేవలం హిందువుల ఆధ్యాత్మికంగా కొలిసే జాగాలే కావాలా? ఎన్ని కబ్జాలు అయితే ఉన్నాయి హన్మకొండలో, వరంగల్లో ఎన్ని కబ్జాలు అయితే ఉన్నాయి. మొన్న రీసెంట్ గా శాయంపేటలో హనుమంతుని దేవాలయం, హనుమాన్ విగ్రహం ధ్వంసం చేస్తే మేమందరం రోడ్డుకెక్కి నిరసన తెలియజేస్తే మా అందరిని తీసుకుపోయి పోలీసు వాళ్ళు బలవంతంగా గుంజుకుపోయి ఆ రోజు స్టేషన్ లేచి మమ్మల్ని A1, A2 గా మమ్మల్ని కేసులు పెట్టిన చరిత్ర ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం తీసుకోండి. అంటే దేవాలయాల కోసం, ధార్మిక వ్యవస్థ కోసం పోరాడిన వ్యక్తులను ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం కేసులు పెడతా ఉన్నది? ఎందుకు పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకుంటా ఉంటారు? ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు? అంటే ఈ యొక్క హిందూ దేశం కాదా? ఎవరో ఎక్కడ వేరే దేశం వాళ్ళు ఏ హిందుస్థాన్ అంటున్నారు. మరి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని హిందూ దేవాలయాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దేవాలయాలను కాపాడుకోవాలి, కాకతీయ సంపదను మనం కాపాడుకోవాలి, చరిత్రను కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు చేద్దాం అనుకుంటున్నాం మేము. ఈ యొక్క అంశం, ఈ యొక్క దేవాలయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇట్లాంటి కొన్ని డిమాండ్ చేద్దాం అనుకో. ఎందుకంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ ఆలయాలు ఎన్నున్నాయి, శిథిలావస్థకైన ఆలయాలు ఎన్నున్నాయి, ధ్వంసం చేయబడ్డ ఆలయాలు ఎన్నున్నాయి, కబ్జాకి గురైన ఆలయాలు ఎన్నున్నాయి, ఆలయాల భూములు ఎన్నున్నాయి. ఇవన్నీ డిజిటల్ సర్వే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. డిజిటల్ సర్వే చేసి ప్రతి ఒక్క జనాలకు ఈ యొక్క అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డిజిటల్ సర్వేలో ప్రతి ఒక్కరు చూస్తాడు. ఇప్పుడు ధరణి ఏ విధంగా ల్యాండ్ అయితే మనం అందరం చూస్తున్నామో, ఇప్పుడు భూభారతి లాగా, అదే విధంగా దేవాలయం సంబంధించిన ల్యాండ్ కూడా ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఆడిబుల్ గా, విజిబుల్ గా చూసేటట్టు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి. ప్రతి ఒక్క పురాతన దేవాలయంలో లైటింగ్, ప్రహారీ గోడలు, అదే విధంగా వారికి ముఖ్య రహదారులు, ఇదొక చారిత్రాత్మకంగా తీసుకొని ముందుకు చేయాలి. అదేవిధంగా ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలి. ఎందుకంటే కాకతీయ దేవాలయం లాంటి దేవాలయాలు మనకు ఎక్కడ దొరకవు, మనం కళ్ళతో వెతికి చూసినా దొరకవు. ఇండోనేషియాలో మనం చూస్తే సేమ్ అంతకు మించకుండా అద్భుతమైన దేవాలయాలు మనం బాణంలో చూసినాం. అట్లాంటి దేవాలయం మన కాకతీయ వరంగల్ చరిత్రలో ఉన్న దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సంపదను మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్క చర్య మనం తీసుకోవాలి. ముఖ్యంగా కొడవటూరు గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క శ్రమదానం చేస్తూ ప్రతి ఒక్కరికి, అంటే దేశంలో ఉన్న, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి మీరు ఆదర్శంగా నిలిచింది. ఈ రోజున 9+ ఛానల్ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం కావచ్చు, కొడవటూరు గ్రామస్తులు, అక్కడ యువత అన్ని పార్టీల వారిగా, అన్ని కులాల వారిగా, ఏ భేద భావాలు లేకుండా అక్కడ వచ్చి శ్రమదానం చేయడం చాలా ఆనందకరము. ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు పోతేనే ఈ యొక్క దేవాలయాలు ఇలా ఉన్నాయని మనందరికీ తెలుస్తుంది. మనం దీని మీద పోరాడడానికి మాలాంటి వ్యక్తులు అందరం సిద్ధంగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉంటది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎండోమెంట్ సెల్ అనే ఒక సపరేట్ సెల్ గా ఉంటది. వివిధ ఆర్గనైజేషన్లు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అనేక హిందూ ఆర్గనైజేషన్లు కూడా హిందుత్వం కోసం విపరీతంగా పోరాడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఉంటాయి. ఇన్ని కేసులైనా పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి ఖచ్చితంగా కొడవటూరు గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ గారితో మాట్లాడి
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ యొక్క కొడవటూరు గ్రామంలో దారి తీసుకొచ్చే దిశగా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అన్న. ఎందుకంటే దేవాలయాలను కాపాడడం అనేది కేవలం రాళ్లను ఆ యొక్క గోడలను కాపాడడం కాదన్నా, మన భావి తరాలను మన పూర్వీకుల చరిత్రను మనం నిలబెట్టడము, మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడము. కాబట్టి మనం ఖచ్చితంగా దేవాలయ పరిరక్షణ అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తిగా, ఒక హిందూ సమాజంగా ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆదిత్య. సో నేను అనేది ఏంటంటే, ఇదివరకు మీరు చెప్పారు బీజేపీ పార్టీలో దేవాదాయ శాఖ అనే విభాగం కూడా ఉంటుంది, వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్తాము. నేను అనేది ఏమంటే, ఇంకా బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, ఇలాంటి అనేక హిందుత్వ సంస్థలతో మీరు మమేకమయ్యి అందరూ ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గుడిని దర్శించండి. ఆ దర్శించి ఆ ప్రజలందరితో కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఇలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే గతంలో కూడా అనేక దేవాలయాలను మేము ఇలాగే వెళ్ళి వాటి యొక్క దేవాలయానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లతో మాట్లాడి, నాకున్న పరిచయాలతో మాట్లాడి, జనగంలో ఉన్న మిత్రులతో కూడా మాట్లాడి, బజరంగ్ దళ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ముఖ్యంగా బీజేపీలో ధార్మిక సెల్ కూడా ఉంటది కాబట్టి ఈ యొక్క ధార్మిక సెల్ తో చర్చలు జరిపి మేము అందరం కలిసి ఖచ్చితంగా ఈ యొక్క 2-3 రోజులలో కొడవటూరు గ్రామానికి పర్సనల్ గా వ్యక్తిగతంగా వెళ్ళి ఆ గ్రామంలో ఒక దేవాలయాన్ని పరిశీలించి, ధూప దీపాలు కావాలి, అక్కడ దారి కావాలి, ఆ యొక్క దేవాలయాన్ని ఒక హెరిటేజ్ లాగా డెవలప్ చేయాలి, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి మెయిన్ గా ధూపదీపాలు అనేది ఉండాలి దేవాలయానికి. ఆ శివాలయానికి ధూపదీపాలు అనేది చాలా మస్ట్. ముఖ్యంగా అక్కడ మనం కాకతీయ దేవాలయం చూస్తే ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో బ్రహ్మసూత్రం అనేది ఒకటి ముఖ్యంగా ఉంటుంది. శివ ఆగమన శాస్త్రంలో బ్రహ్మసూత్రం అంటే 3 గీతలుగా ఉంటాయి. ఆదిత్య గారు ఒక్క నిమిషం అండి. బ్రహ్మసూత్ర లింగంగా, కాబట్టి ఇట్లాంటి బ్రహ్మసూత్ర లింగం శివ ఆగమన శాస్త్రంలో ఉంది కాబట్టి ఇట్లాంటి దేవాలయాలను కాపాడడం ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి ఫైట్ చేసి ఆ గ్రామస్తులతో నిల్చుంటాం. తప్పకుండా ఆదిత్య గారు. ఇప్పుడే మన చర్చలోకి శివకుమార్ గారు, ఆయన మాజీ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన చర్చలోకి పాల్గొంటున్నారు. నమస్కారం అండి శివకుమార్ గారు. నమస్తే అండి. వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి, మాట్లాడండి. ఈరోజు 9+ టీవీ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి సబ్జెక్టు, అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలని అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా ఆ పరమశివుడు సాక్షాత్తు కొలువైనటువంటి 12వ శతాబ్దం హైదరాబాద్కి 100 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయాన్ని వారు స్వయంగా వెళ్ళి చూడడం, దాన్ని జీర్ణోద్ధారణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకొని రావాలని సంకల్పం చేయడాన్ని నేను ముందుగా 9+ టీవీ వారిని మనస్ఫూర్తిగా, యజమాన్యాన్ని, అదేవిధంగా దీనికోసం కృషి చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగి కాడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కరిస్తున్నాను. దేవాలయాలు కొత్తగా నిర్మించడం అనేది మనం తరచుగా చాలా చోట్ల మా ఊర్లో గుడి కట్టాలనుకుంటున్నామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుండి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆర్థికంగా ఎవరైతే దేవాలయానికి ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర దాతలు కలెక్ట్ చేసి ఆ ఒక డొనేషన్స్ తోని కొత్త గుళ్ళు కట్టడం అనేది మనం నిరంతరం చూస్తుంటాం. కొత్త గుళ్ళు కట్టడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మనం అందరం కూడా మన శాయశక్తిలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక 25 కిలోల బియ్యం బస్తని కూడా ఎత్తలేనటువంటి స్థితిలో మనిషి బ్రతుకుతుంది. అలాంటి శిలలు, అత్యంత పురాతనమైనటువంటి శిలలు, ఆ రోజు ఆ మనుషులు తిన్నటువంటి ఆహారం ఏంటి, వాళ్ళు ఎంత బలంగా ఉండి అది నిలబెట్టగలిగారు అనేటువంటి ఒకసారి ఆలోచించాలి.
ఇప్పుడు క్రేన్లు వచ్చాయి, జేసీబీలు వచ్చాయి, రకరకాల యంత్రాంగాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ ఒక దేవాలయం ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు కొత్త నిర్మాణంలో ఆ ఒక కల్చర్ అనేది కనపడలేదు. మన సంస్కృతి కల్చర్ కి పురాతనమైన దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. వాటిని జీర్ణోద్ధరణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాలు అభివృద్ధి చేయడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పాత టెంపుల్ ని 9+ టీవీ ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందకరం. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పుడు ఇలా పాత టెంపుల్స్ ని రెనోవేట్ చేసేటువంటి సబ్జెక్టు హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో భాగంగా వస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయల నిధులు ఈ టెంపుల్స్ కి, ఇలాంటి టెంపుల్స్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొన్ని వేల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా ఇలాంటి టెంపుల్స్ కి వెచ్చించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఒక సలహా సూచన, ఈ గ్రామ పెద్దలు అందరూ కలిసి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ వారి లెటర్ హెడ్ పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇమీడియట్ గా 9+ టీవీ చొరవతోని వెలుగు చూసినటువంటి ఈ పురాతన దేవాలయాన్ని తిరిగి అభివృద్ధి చేసి టీటీడీ దీని అడాప్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక లెటర్ రాయండి. నాకు కాపీ పంపించండి. నేను కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని టీటీడీలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ టెంపుల్ అడాప్షన్ కి మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పినట్టయితే ఖచ్చితంగా వారి దగ్గర నిధులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పని చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ పని చేయించుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. అందరం కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం, ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా దానికి దీపం నైవేద్యం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యం ఆ దేవాలయాన్ని కలిసి శివునికి కాస్త నీళ్లు, అమృతం, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలని ఆ శివయ్య మీద వేసుకొని వాళ్ళ ఒకటువంటి సంకల్పాలని ఆ దేవునికి చెప్పేటువంటి పని మనం చేయాలి. దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ యొక్క లెటర్ హెడ్ పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయండి. దానికి వెనుక నుండి ఏమేమి పనులు చేయాలన్నది నా వంతుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని నేను స్వయంగా వచ్చి ఒకరోజు ఆ గ్రామానికి వచ్చి విజిట్ చేస్తాను, చూస్తాను. తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానని 9+ టీవీ ద్వారా ఆ గ్రామ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఈ పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని ఒక టైం బౌండ్ పెట్టుకొని ఒక సంవత్సరంలో మనం ఈ పని పూర్తి చేయాలని ఛాలెంజ్ తీసుకొని చేసినట్టు ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే 13వ శతాబ్దంలో స్థాపించబడినటువంటి, నిర్మించబడినటువంటి దేవాలయం ఆ రోజు అసలు ఆ గ్రామ స్థితిగతులు ఏంటో తెలియదు. ఆ రోజు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉండి వాటికే అలాంటి స్ట్రక్చర్స్ నిర్మించగలిగారు. ఇప్పుడు సిమెంట్ తోని కట్టేటువంటి సిమెంట్ మేస్త్రి కూడా ఒక 2 రోజులు పని చేస్తే 3 రోజులు చేతనెత్తలేని కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఇలాంటి పురాతన దేవాలయాలు నిర్మించినటువంటి మహానుభావులని, మన స్ఫూర్తిదాయకత, మన కల్చర్ ని, మన సంస్కృతిని గుట్టిపడే విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ శిలలని మనం కాపాడుకోవాలి. దాన్ని ధ్వంసం చేసినటువంటి ఆనాటి కొంతమంది నిధులు దొరుకుతాయని ధ్వంసం చేసి ఆ శిలలను అక్కడక్కడ పడేసినటువంటివన్నీ కూడా సేకరించి ఒక మాన్యుమెంట్స్ గా ఆ ప్రాంతంలో పెట్టి మనం తిరిగి దాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకంలో మన వంతు భాగస్వామ్యం కావాలి. గ్రామస్తులందరూ కూడా స్వయం సమయాన్ని కేటాయించి శుభ్రత చేయడం అనేది ఒక స్వాగతించబడినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ ని పూర్తిగా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసికట్టి కృషి చేద్దాం. త్వరలో నేను వచ్చే నెల ఒక ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వారి కాంటాక్ట్ నెంబర్స్ నాకు పంపించినట్టయితే నా నెంబర్ కూడా మీ ద్వారా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. 800831
8888 8008318888. నాకు ఒకసారి వాట్సాప్లో ఆ గ్రామ పెద్దలు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఈ టెంపుల్ సంబంధించింది చూస్తున్నారు 9+ టీవీ సంబంధించిన వాళ్ళు మీ నెంబర్ నాకు షేర్ చేయండి. వచ్చే నెల మనం ఈ కార్యక్రమం పెట్టుకుందాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేద్దాం. మీరు నా ఒక సలహా, ఈ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ఎవరైతే మీకు స్థానికంగా అందుబాటులో ఉన్న వారందరూ కలిసి టీటీడీ చైర్మన్ హైదరాబాద్లో ఉంటాడు. ఒకసారి మీరు అందరూ కలిసి, నేను కూడా వస్తా, కలిసి చైర్మన్కి ఒక లెటర్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేటువంటి బోర్డు మీటింగ్లో మా టెంపుల్ అడాప్షన్ కోసం మీరు తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కలిసి అడుగుదాం. ఈ వచ్చే నెక్స్ట్ 1-2 months every 2 months ఒకసారి బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ బోర్డులో కనుక డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఒక పెద్ద పనికి మనకు ఒక నాంది జరుగుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలి. కాబట్టి నా వంతుగా నేను ఈ యొక్క టీటీడీ నుంచి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఖచ్చితంగా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి, టీటీడీ చైర్మన్ ఫోన్ చేయండి, టైం తీసుకోండి, ఆ లెటర్ ఇద్దాం, బోర్డులో పెడదాం, పాస్ చేయించుకుందాం, పనులు స్టార్ట్ చేద్దాం. తప్పకుండా మీరందరూ కూడా దీన్ని పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. మనది కూడా రామోజీ యూనివర్సిటీ దగ్గర చాలా పెద్ద గోశాల, తులసి గో మహాక్షేత్రం అని చెప్పేసి పెద్ద గోశాలను నడుపుతున్నాం. హైదరాబాద్ నడిగొడ్డున ఉన్నటువంటి ఈ శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం సెక్రటరీ వెనుకున్నటువంటి శనేశ్వరాలయ హనుమంతుడి దేవాలయానికి నేను చైర్మన్ గా పనిచేస్తున్నాను. సో దేవాలయాల అభివృద్ధి పైన నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా వంతుగా ఏం సాయం చేయగలరు పూర్తిగా నేను నిలబడి సాయం చేస్తానని చెప్పి 9+ టీవీ ద్వారా గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్లుగానే స్థానిక శాసనసభ్యులు, మనం స్థానిక పార్లమెంట్ సభ్యులు లెటర్ హెడ్ మీద ఈ గుడిని అడాప్ట్ చేసుకోండి అని టీటీడీ చైర్మన్ గారికి లెటర్ రాయించి మీ సమక్షంలో చైర్మన్ గారిని కలవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ శివకుమార్ గారు. గణేష్ గారు, సార్ జనగామ దగ్గరలో వనపర్తి అనే ఒక విలేజ్ ఉంటది. చెప్పండి సార్. అది కూడా పూజలు అందుకోని శివాలయమే. ఓకే. కానీ గ్రామస్తులలో నేను వెళ్ళి చూశాను, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాను. వనపర్తి శివాలయం ఎంత గొప్పదంటే అక్కడ భారతదేశంలోనే అత్యంత అరుదైన శిల్పాలు ఉన్నాయి అక్కడ. దానిపైన ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ గ్రామస్తులు ఇప్పుడు ఆ శివాలయాన్ని బాగు చేసుకున్నారు. పల్లె ప్రకృతి వనంలో ఆ ఆలయాన్ని మొత్తం అద్భుతమైన పూల తోటగా తీర్చిదిద్దుకున్నారు. అంటే దానికి కావాల్సింది ముందు గ్రామస్తులలో కొంత చైతన్యం ఉండాలా. ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ తనకు తానుగా ఏ సమస్యను ముందుకు తేవుడు. డిమాండ్ ప్రజల నుంచి వచ్చినప్పుడు మాత్రమే సర్పంచ్ తన చేతుల్లోకి తీసుకోగలుగుతారు. రత్నాకర్ రెడ్డి గారు, చెప్పండి. మీ మూలంగానే మీరే మాకు ఆ కొడవటూరు దేవాలయం గురించి చెప్పడం జరిగింది. మీ మూలంగానే మేము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. 9+ న్యూస్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును, చెప్పారు కదండి మన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ గారు చెప్పినట్టుగా మీరందరూ గ్రామస్తులందరూ ఏకమయ్యి మీ స్థానిక శాసనసభ్యులు ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, ఎంపీ గారిని కలిసి వాళ్ళ లెటర్ హెడ్ మీద మాకు ఈ గుడిని అడాప్ట్ చేసుకోండి, ఈ గుడిని దత్తత తీసుకోండి అని మీరు రాయించుకొచ్చినట్లయితే మనం అందరం కలిసి అందరి సమక్షంలో 9+ న్యూస్ కూడా తప్పకుండా సహకరిస్తుంది ఈ బృహత్తర అంశానికి. దాని మీద మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? టీటీడీ బోర్డు మెంబర్ చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం? కొంచెం టైం తీసుకొని పోయి కలుస్తాం సార్ని, ఎమ్మెల్యే గారిని, ఎంపీని కలిసి లెటర్ రాయించుకొని వస్తాం. సోమవారం గ్రీవెన్స్లో కూడా ఇవ్వమని చెప్పారు కదా రత్నాకర్ రెడ్డి గారు. అవును, కలెక్టర్. మీరు గ్రామంలో వెళ్ళి గ్రామంలో అందరితో సభ్యులతో మాట్లాడి గ్రామ సభ్యులతో మేము వస్తామండి సోమవారం. మీతో పాటు మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. సరే, ఓకే. ఆదిత్య గారు కూడా బీజేపీ నాయకులు, ఆయన కూడా మీతో పాటు సోమవారం వస్తున్నారు. మేము హన్మకొండలోనే ఉంటాము, 1 hour డిస్టెన్స్ లో ఉంటాము. మేము మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఖచ్చితంగా గణేష్ గారి దగ్గర మేము అక్కడ నుండి వచ్చేస్తాము. 1 hour డిస్టెన్స్ లో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వచ్చి సహకరిస్తేనే గుడి డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. దాంతోపాటు పూజలు అనేది ఆ దేవుడు శివ అనేది దీపదీపం అనేది చేసుకోగలుగుతాడు.
మనకు దారి ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు, దారి లేదు కదా మెయిన్ దారి. అదే ఆ సమస్యనే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. అవును. ఇప్పుడు ఆదిత్య గారు కూడా ఆయన కూడా వస్తానంటున్నారు, ఆయన కూడా నడుము బిగిస్తున్నారు. Okay. వివిధ సంస్థలతో, వివిధ ధార్మిక సంస్థలతో, హిందూ వాహిని కానీ, బజరంగ్ దళ్ కానీ, ఇలాంటి సంస్థలు అందరితో కలిసి మీ గ్రామాన్ని విజిట్ చేస్తానంటున్నారు కదా. గణేష్ గారు, చెప్పండి సార్. కలెక్టర్ గారిని ఒక్కరే కలవచ్చు, 2-3 కాదు, అవును సార్. ఒక్కరే. అంటే ఒక బృందంగా ఏర్పడితే, ఒక బృందంగా వెళ్ళి ఏర్పడితే చాలా మంది ఉన్నట్లయితే అంశం త్వరితగతిన పరిష్కారం అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడున్న కలెక్టర్ గారికి ఏంటంటే, మీకు సమస్య ముఖ్యమా, ఈ మందిని చూపించడం, బలగం చూపించడం ముఖ్యమా అనేది అడుగుతున్నారు. ఓకే, ఓకే. సోలో పర్సనే, ఒక్కరే వెళ్ళండి, ఎవ్వరు అక్కర్లేదు. అంటే మనం అంతకుముందు కలెక్టర్లకు 10 మంది 20 మంది వెళ్ళి ఇట్లా డిమాండ్ ఉందని అక్కర్లేదు. సింగిల్ సిగ్నేచర్, ఒక్కరి సిగ్నేచర్ ఉన్నా చాలు. దానికి గ్రామస్తుల మధ్య అందరి సంతకాలు కూడా అక్కర్లేదు. ఓకే. ఓకే. అంటే ఇప్పటి కలెక్టర్ అట్లా ఉన్నారు. ఆ. సమస్య ప్లస్ పరిష్కారం, ఈ రెండే. దానికి మందితో విలేకరులతో కూడా పనిలేదు. అంటే ఏ ఒక్కరు గ్రామ చైతన్యంతో ఉన్నా, ఒక్కరి సిగ్నేచర్ ఉన్నా చాలు. అయ్యా, మా ఊరి గుడికి దారి లేదు, దయచేసి దారి ఇప్పించండి అని ఏ ఊరో పెట్టి కింద సంతకం పెట్టి ఒక్కరు పోయేయండి, చాలు, సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. అందుకే ఈ కలెక్టర్ గారు ఉన్నప్పుడే ఈ పని చేయండి. అది ఈ సోమవారమే చేయండి, మీకు వచ్చే సోమవారం వరకు పరిష్కారం అవుతుంది. మీరు ఊహించలేరు ఆ రిజల్ట్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు గ్రామస్తులై ఉండి సాధారణంగా పొలాలకి దారి లేకపోతేనే కలెక్టర్ చాలా చర్యలు తీసుకుంటారు. అలాంటిది అంత ప్రతిష్టాత్మక ఆలయం ఉన్న మీరు ఎందుకని మేము పోరాటం చేస్తేనే కేసులు త్వరితగతిన పెట్టారు. చర్యలు తీసుకోవడం లేదు? అంత బృందంగా ఏర్పడి మొత్తం గ్రామం జనగాంకి వెళ్ళొచ్చు కదా. ఇదివరకైతే మీకు వరంగల్కి వెళ్ళాలంటే చాలా దూరంలో ఉండేది జిల్లా కేంద్రం. ఇప్పుడు మీకు జనగాం జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా కదా. అవును. మీరు అందరినీ ఏకం చేయలేరా మీరు గ్రామస్తులందరూ? అంటే గ్రామస్తులందరికీ అందరు రానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వీళ్ళు కేసులు పెట్టారు కదా, దానివల్ల ఆ భయపడుతున్నారు. విషయమే మీరు కేసులు ప్రభుత్వానికి పెట్టడానికి దృష్టికి అవకాశం చెప్పండి. లేదు కదా. ఇంతకుముందు కేసులు అనేది కేసులు జరిగినాయి కదా. పెట్టారు. ఇప్పుడు జరగడం వల్ల ఎవరి family ఎవరికైనా issue వాళ్ళకు ఉంటాయి. భయం ప్రస్తుతం ఉంటది కదా, ఇప్పుడు కేసులు మన ఉన్నాయి family కాబట్టి issue మనకు భయపడతారు. ఉంటాయి, వాళ్ళ family వాళ్ళు ఇప్పుడు issue ఉంటాయి. ఎంపీటీసీ, ఒక మాజీ దేవుడి ఎంపీటీసీ కోసం రావాలంటే మనలా ఉదయం ఉన్నప్పుడే వాళ్ళు బయటకు వచ్చి సరే వచ్చేస్తారు. ఉన్నా పోయినా ఒకటే చాలా మంది ఉద్దేశంతో ఉన్నారు రావడానికి, వచ్చినప్పుడు కానీ ఇట్లా వాళ్ళని కేసులు మనకు ఇప్పుడు ముందుకు వస్తారు. ఎంపీటీసీ వాళ్ళ మీదనే కేసు పెట్టిరు ఆ టైంలో. తర్వాత ఎంపీటీసీ మొన్న గారే మావన్ మీద కేసు మళ్ళీ పెట్టి ఆన్లైన్ ఇదే లోకి కేసులు వచ్చారు. పెట్టుకుంటా అంటే ఇంకా రామయ్య వాళ్ళు గారు. భయపడతారు. సార్ చెప్పండి. ఆ, మాజీ టిటిడి బోర్డు మెంబర్ ఆయన చాలా సహకరిస్తానని చెప్పారండి మన గుడికి. అవునండి, అతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాము, గ్రామస్తులందరూ ఏకమవ్వాలి, గ్రామస్తులందరూ ఏకమయ్యి మీ ఎమ్మెల్యే గారిని, మీ ఎంపీ గారిని కలిసి వాళ్ళ ద్వారా ఒక లెటర్ తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్ గారికి ఇచ్చినట్లయితే మన దేవాలయాన్ని టీటీడీ దత్త తీసుకోవడం జరుగుతుంది, అభివృద్ధి చేయడం జరుగుతుంది. రామయ్య గారు, మరి ఎవరు పోవాలి, నాకు చేత కాదు. మీరు చాలా అంటే మీరు గ్రామంలో ఉండే యువకులని కానీ యువతులను కానీ అందరినీ ఏకం చేయండి. మీరు మాజీ ప్రజాప్రతినిధి కదా. వాళ్ళు భయపడుతుండ్రు. అది వాళ్ళు నేనంటే ఈ ఆర్ట్స్ కూడా మొండిపోయారే ఉన్నా, ఇప్పుడు కూడా అట్నే ఉన్నా. మరి అందరు వస్తారు అంటారు. దీనికి ముఖ్యంగా కారకులు ఎవరన్నా, దీనికి ఎవరు భయపెడతా ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నది అంటే, ఎవరు దీనికి మూలంగా ఉండి కేసులు పెడతా అని బెదిరించే ఆ వ్యక్తులు ఎవరో కొద్దిగా మాకు డీటెయిల్స్ చెప్తే దాని పని పెడతామన్నా. మేము ఒకసారి దాని పని మీదనే ఉంటాం ఖచ్చితంగా. అయ్యేదాకా రామయ్య గారు, దాని పని మీదనే ఉంటాం. రామయ్య గారు, ఇదివరకు లాగా కాదండి. 9+ న్యూస్ యొక్క కృషి వల్ల ఈరోజు గొడవటూరు దేవాలయం వెలుగులోకి వచ్చింది. మేమందరం మీకు అండగా ఉంటాం, మేమందరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, అందులో మీకు సహకరిస్తాం. మీరు ఏమి భయపడవసరం లేదు. నువ్వు అండు ఉండకుండా నేను ఉంటా, కానీ అందరూ బేకార్ ఉండగలుగుతారు. ఎవరు వస్తారు సార్? నువ్వు ఏడికి వచ్చి చెప్పంటే నేను ఆడికి వచ్చి చెప్తా. ఎక్కడ రమ్మన్నా వస్తా నేను. మీకు ఎటువంటి భయం అవసరం లేదు సార్. రామయ్య గారు, మీకు ఎటువంటి భయం అవసరం లేదు. మా రిపోర్టర్ గారి నెంబర్ మీ దగ్గర ఉంది, మా నెంబర్ మీ దగ్గర ఉంది. మీకు ఎటువంటి ప్రతిచర్యలు ఎవరైనా మీకు హాని కలిగించినట్లయితే, ఏమైనా బెదిరింపులు కలిగించినట్లయితే వెంటనే మాకు స్పందించండి, మేము స్పందిస్తాం తప్పకుండా. వెంటనే మాకు తెలియజేయండి. చెప్పాలి, నేను చెప్తే నేను ఓను వాళ్ళ దగ్గర చెప్పలేను. అదే సార్, 9+ యువకులకు చెప్పానంటే నేను ఓను చెప్పలేను, ఇక ప్రశాంతే చెప్పాలి. అవును, 9+ నేనైతే మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, నువ్వు ఢిల్లీలో చెప్పమను. ఎవరి దగ్గర ఎమ్మెల్యే అంటే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర కూడా నేను పోలేను.
మాకు అపోజిట్ ఆయన. సార్ మీరు స్వయంగా వెళ్ళనవసరం లేదు. ఎవరైనా అధికారులు ఈ గుడి యొక్క పరిస్థితి గురించి విచారించడానికి వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించండి, జరిగింది చెప్పండి. ఎందుకంటే మీరు వృద్ధులు కదా. ఎవ్వరు వచ్చినా చెప్తా. గుడి గురించి ఎవ్వరు, ఏ నాయకుడు రాని, ఎమ్మెల్యే రాని, తహసీల్దార్ రాని, ఎస్ఐ రాని, నాకు ఎలాంటి భయం లేదు, నేను చెప్తా. తప్పకుండా సార్. 9+ గుడి న్యూస్ డెవలప్ కావాలని, రామయ్య గారు గుడి నాకు ఒక డెవలప్ సందేహం కావాలి. ఉంది. వాళ్ళ జాగ గురించి మాకు అవసరం లేదు, ఏం లేదు. ఆనాడు అదే మాట్లాడి రామయ్య గారు, మాకు ఒక దారి ఉంటే సరిపోయింది. కొడవటూరు దేవాలయానికి ఒక శాసనం ఉందంటారు. వినబడతలేదు సార్. రామయ్య గారు, కొడవటూరు దేవాలయానికి ఒక శాసనం ఉంది అంట. ఉండొచ్చు. శాసనం లేదే రుద్రమాదేవి తక్కువదా? శాసనం లేదే కట్టిందా ఆమె? ఈడ అది ఎక్కడ- కాదు, ఎక్కడెక్కడ కాళహస్తిలో అయితే ఒక 5 ఎకరాలు కట్టింది. అది ఎక్కడుంది ఆ శాసనం ఇప్పుడు? ఆ? ఆ శాసనం ఆ ఎక్కడ ఉందండి శాసనం ఇప్పుడు? శాసనమా? ఆ, నాకేది నేను చదవలేదు, నాకు అవన్నీ ఏం తెలియదు. నేను చూసిన కానీ చెప్పమంటే చెప్తా, నేను పెరిగిన కానీ చెప్పమంటే చెప్తా. ఏదైనా ఒక రాతి స్తంభం మీద అక్షరాలు రాసి ఉన్నాయా? నేను అవన్నీ చూసారా? గుర్తుపట్టలేదు సార్. నేను చూసారా అవన్నీ ఉన్నట్టు? గుర్తుపట్టలేదు సార్. చూడాలంటే స్తంభం మీద రాసినాయి అంటే ఆ శిలాఫలకం నేను చూడలేదు, నేను గుర్తుపట్టలేదు. రామయ్య గారు, అయ్యా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ ఆ గుడిలో పూజలు చేసేవారా? ఆ గుడి గురించి మీ తాతలు మీ తండ్రులు మీకు ఏం చెప్పారు? మొన్ననే చెప్పినా సార్, ఒక సాత్ వచ్చి 20 సంవత్సరాలు చేసిండు పూజలు. ఒక అర్జెన్స్ కూడా ఎవ్వరు లేకున్నా రోజు పూజ చేసి పువ్వులు పెట్టేసేది. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ దేవాలయం యొక్క పరిస్థితి ఏంటండి? అయ్యా, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ దేవాలయంలో పూజలు జరిగేవా? పూజలు జరిగినాయి అని చెప్తున్నా కదా. ఉమ్, ఒక 20 సంవత్సరాలు జరిగినాయి. ఉమ్. కమ్మరి బాలమనమ్మ ఓ సామె వచ్చి చెప్తిగా మననే. అప్పుడు దారి ఉండేదా మరి? దారి లేదు. దారి గురించి పోతేనే పెద్ద ఇబ్బంది అయిపోయింది, చెప్పిన కదా. ఇవన్నీ దారి ఉండొచ్చు, వెనకటి ఉండొచ్చు, మరి ఇప్పుడు లేదు. ఆ సర్వే నంబర్ కూడా అందులో ఉంటది, పురావస్థలో అన్ని ఉంటాయి. ఏంకులాంటి ఇప్పుడు వెనకట ఏది ఉన్నదని 89 సంవత్సరాల నుంచి లీస్ట్ తీయాలి. రామయ్య గారు, సాధారణంగా ప్రతి పురాతన ఆలయానికి మాన్యాలు ఉంటాయి, దేవమాన్యాలు అంటారు, దేవుడు మాన్యాలు అంటారు. అలాంటివి మాన్యాలు ఏమైనా ఆ గుడికి ఉన్నాయా? మీకు లేవు. మాన్యాలు అయితే ఎక్కడ లేవండి. దానికి లేనిది ఉన్నాయనంటే చెప్తాం. నేను చూసినప్పటి నుంచి అయితే మాకు మాన్యం ఉంది కానీ లేదు ఆడ. ఇక కోనేరు అంటే ఇప్పుడు ఉంటేనే కోనేరు ఉండే చోట, కోనేరు కోనేరు ఉండే చోట అది దేవాలయం కదా కోనేరు. కోనేరు ఉండే, నేను నిలబడే, నాతో 200 పొక్క ఉండే. అదివరకు శిలావస్థ అయింది. నాతో 200 పొక్క ఉంటే వాళ్ళు వచ్చి కట్టారు, మాడి వచ్చి కట్టారు, ఊరి పెట్టారు. ఇప్పుడు ప్రశాంత్ గారు ఎప్పుడో చేశారు. సార్ చెప్పండి. ప్రశాంత్ గారు, బయట మీరు చెప్పండి. చెప్పండి సార్. మీరు ఆ గుడి గురించి చాలా పోరాటం చేశారు, పోలీసులు కేసులు కూడా పెట్టారు మీ మీద, కొట్టేది కూడా. మీరు మిమ్మల్ని కొట్టినారు కూడా అని చెప్పారు మీరు. అవును. అసలు ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు దేనికోసం మీరు పోరాటం చేశారు? మీ యొక్క డిమాండ్స్ ఏంటి? సార్, నేను గత ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ గుడి పైన చాలా దృష్టి పడిందండి నాకు. ఉమ్, ఇలా ఆలయం, ఇంత మంచి ఆలయం ఉంది, ఏది రాతి కటకంతో ఉంది, ఈ శివాలయాన్ని ఎందుకు ఎవరు గ్రామస్తులు పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుంది అసలు, ఇంత మంచి శిల్పాలతో చెక్కి ఉంది శివాలయం కదా అని చెప్పేసి నేను డెవలప్ చేద్దాము, ఏదో ఒకటి నేను అదొక పనిగా పెట్టుకున్నానండి. నేను
అలా నేను ఎప్పటికీ పూజలు చేయాలి అన్న ఉద్దేశంతోని నేను ప్రయత్నం చేస్తే నాతో పాటు ఇంకో 10 మంది తోడవుతారు, ఆ ఆలయం అభివృద్ధిలోకి వస్తుంది అన్న లక్ష్యంతోని నేను 10 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా దానిపైన నేను పని చేసుకుంటూ అక్కడ ఉన్న చెట్లు చేమలు సాఫ్ చేసుకుంటూ ఆలయానికి ఎంతో కొంత ఏది సేవలు చేసుకుంటూ నేను ముందుకెళ్ళానండి. నాకు సపోర్ట్ గా వస్తారేమో అని చెప్పేసి అనుకున్న గ్రామస్తులు ఎందరు మందిని అడిగినా కానీ ఎవరైనా దాని దగ్గరికి వెళ్తే ఇట్లా ఏది వాళ్ళు చుట్టుపక్కల ఆక్రమదారులు వాళ్ళందరూ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మేము ఎవరం రాము అని చెప్పేసి అన్నా కానీ నేను భయపడకుండా ఒంటరిగా వెళ్ళి కూడా నేను చేశాను. చేసిన తర్వాత నేను 2021లో నేను నిర్ణయించుకొని మా కుటుంబ సభ్యులతోని గుడికి కొద్దిగా చుట్టుపక్కల చెట్లు చేమలు చాలా ఉన్నాయి, దాన్ని జేసీ పెట్టి దీపిచ్చేసి ఆలయాన్ని బయటికి రోడ్డు మీదకి కనబడేటట్టు చేస్తే అక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఎంతో భక్తులు వస్తారు, అందరు చూడడానికి అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎలాగూ దారి సౌకర్యం లేదు కదా, కనీసం గుడి అయినా బయటికి వెలుగులోకి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను అదంతా క్లీన్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు ఏదో నేను గుప్త నిధులు దొవ్వినా అని చెప్పేసి ఇట్లా మా జాగలోకి వచ్చి గుళ్ళో గుప్త నిధులు దొవ్విండి అని చెప్పేసి నా పైన కేసు పెట్టి నన్ను తీసుకుపోయి నన్ను ఎస్ఐ గారు కూడా బచ్చనపేటలో హింసలు పెట్టిరండి. ఏది సాక్ష్యం ఒప్పుకోమని చెప్పేసి నువ్వు ఇట్లా చేసినావు అది అని చెప్పేసి ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఏదో ఒప్పుకోకపోవడంతో నా పైన అన్ని కేసులు పెట్టేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెడితే నేను బయటకు వచ్చేసి అందరికీ ఏది హిందూ బంధువులకు అందరికీ నేను సహకారం ఏది కోరిన అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి నన్ను బయటికి తీసుకొచ్చి ధర్నా చేసి ఆలయానికి వచ్చి నన్ను ఏది కేసులు లేకుండా ఏది లేకుండా నన్ను బయట వేసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూగా ఫ్యామిలీతోని మాత్రమే వెళ్తున్నా, ఎవరు గ్రామస్తులు సహకరించట్లేదు, ఎందరు మందికి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. అయినా కానీ నేను ఇప్పటి వరకు కూడా గుడి కోసం పోరాటం చేస్తూనే ఉన్నా. తప్పకుండా ప్రశాంత్ గారు, మీ పోరాటానికి మా 9+ న్యూస్ చేదోడు వాదోడుగా ఉంటుంది. మేము మీ గ్రామస్తులందరినీ ఏకం చేసి ప్రభుత్వ దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా కొడవటూరు దేవాలయంలో మళ్ళీ వెలుగులు నింపుదాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ అంశం మీద, ఈ గుడిలో మళ్ళీ వెలుగులు నింపడానికి. చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొడవటూరు దేవాలయం యొక్క అభివృద్ధి పనులు పురోగతిని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.